హలో ఫ్రెండ్స్. ప్రెజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఎంత బ్లాక్‌గా ఉన్నా, ఎంత వైట్‌గా ఉన్నా, లేక ఎంత చూడడానికి ఎంత దరిద్రంగా ఉన్నా, మీ అందరిని మార్చేసే ఒక ట్రిక్స్ అయితే చాలా 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 వచ్చేసాయన్నమాట. మీ దగ్గర డబ్బుంటే చాలు. మిమ్మల్నయితే చాలా అందంగా మార్చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏ విధంగా చాలామందైతే ఇప్పుడు సినిమా హీరోయిన్స్ చూడండి, సినిమా హీరోస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. పుట్టంది జన్మంటే వాళ్ళదిరా. అదే విధంగా అయితే మాట్లాడతారనమాట చాలామంది ప్రజలు. సో, మీ దగ్గర డబ్బున్నా సరే మీరు కూడా కేవలం వాళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర డబ్బుంటే మీరు కూడా హీరో అదే విధంగా హీరోయిన్‌లా మారిపోవచ్చు. ఖచ్చితంగా కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకనుకున్న అంత అంత ఫిట్‌గా, అంత అందంగా, అంత కరెక్ట్ గ్రామర్‌తో ఉన్నారనుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా సర్జరీలు చేయించుకున్నారు. ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ కూడా ఖచ్చితంగా కూడా సర్జరీలు చేయించుకోవడం కారణంగే ఆ విధంగా ఉన్నారు. ఎక్కడో కొంతమంది ఉంటారు. సర్జరీలు చేయించుకోకుండా నేచురల్ అందంతోనైతే కొంతమంది ఉంటారు గానీ, మిగతా వాళ్ళందరూ కూడా కేవలం సర్జరీలు చేయించుకొని మాత్రమే ఈరోజు ఆ స్థాయికొచ్చారనమాట. అంటే వాళ్ళ ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న లోపం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన 'నయనతార' ఆమె కూడా సర్జరీ చేయించుకునే వచ్చింది. ఇంకెవరున్నారంటే మన 'సమంత' ఆమె కూడా సర్జరీ చేయించుకుంది. మన 'కాజల్' ఆమె కూడా సర్జరీ చేయించుకుంది. ఇంకా చాలా మంది ఉన్నారనమాట. మనకైతే లెక్క తెలీదు గానీ చాలా మందున్నారు. సో, వీళ్ళందరూ కూడా సర్జరీ చేయించుకొని ఆ విధంగా అయితే ఆ అందం అయితే పొందారనమాట. మీ దగ్గర డబ్బులుంటే చెప్పండి మీరు గూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా అయితే ఇంకొక నేమ్ గూడా మన వెలుగులోకైతే వస్తుందనమాట. అది ఎవరంటే 'త్రిష'. 'త్రిష'ని గతంలోని ఇప్పుడు 4 జనరేషన్‌లొస్తే ఇప్పటికి గూడా మూవీస్ చేస్తూనే ఉంది. అది గూడా యంగ్ హీరోయిన్‌లా ఇప్పటికి గూడా ఉందనమాట. కాకపోతే ఆమెని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటే, ఆమెనైతే పెదాలు బాగోలేదు. పెదాలు కొద్దిగా చూడడానికి ఏదోలా ఉన్నాయి అన్న విధంగా అయితే ఆమెనైతే ట్రోల్ చేస్తున్నారనమాట. ఈ ట్రోల్స్ మీదైతే ఆమె సర్జరీ చేయించుకునే ఉద్దేశ్యం ఉందా అంటే, చాలా మంది చెప్తున్న మాటలేంటంటే ఖచ్చితంగా ఉంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, దీని మీదైతే మన 'త్రిష' గారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గానీ, ఆల్రెడీ కెరియర్ ముగిసే దశలో ఉన్నారు. గారైతే మొన్నటికి మొన్న గారితో కూడా ఒక మూవీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు కూడా కొన్ని మూవీస్‌కైతే సైన్ పెట్టడం అయితే జరిగింది. ఈ మూవీస్ తొందరలోనే పట్టాలెక్కుతాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా సర్జరీలు అని ఒకవేళ ఏమైనా అంటే గతంలోనే ఇలా సర్జరీలు చేయించుకొని వికటించిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. మరి ఇప్పుడు ఎందుకు? ఆల్రెడీ కెరియర్ బాగానే ఉంది కదా! ఇప్పుడు ఈ విధంగా చేసి కెరియర్‌ని రిస్క్‌లో పెట్టడం ఎందుకు? అనే విధంగా అయితే మన 'త్రిష' ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, మూవీ నెటిజన్‌లు అయ్యుండొచ్చు అంటున్నారంట ఆ విధంగా. ఎలాగైనా సరే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో వస్తుంది కదా! నా పెదాల మీద ఈ ట్రోలింగ్ అనే విధంగా అయితే 'త్రిష' గారైతే ఆలోచిస్తున్నట్లయితే వస్తున్న రూమర్స్ అన్నమాట. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రం. అంటే ఇప్పుడు ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. కానీ 'త్రిష' గారు మన విధంగా సర్జరీ చేయించుకుంటారా? లేదా? అన్నది మాత్రం రూమర్ కిందే ఉన్నదన్నమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సర్జరీలు కేవలం సినిమా హీరోలు అదే వాళ్ళు మాత్రమే చేస్తారు. అది కూడా రిస్క్‌తో కూడుకున్న పని. ఒకవేళ మీ దగ్గర డబ్బున్నా సరే ఇలాంటివైతే కేవలం చెయ్యొద్దు. దయచేసి చెయ్యొద్దు. ఒకవేళ వికటించింది అంటే మీకు ఉన్న అందం గూడా పోయే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.